నెంబర్ 5 ఫజల్ అట్రాచెల్లి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే గుజరాత్ టీం ఫజల్ అయితే ఆక్షన్ లోకి వదిలేశారు. సో ఇంకా ఫజల్ పై అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో అన్ని టీమ్స్ ఐస్ అయితే ఉంటాయి. బట్ అందరికంటే ఎక్కువగా తెలుగు టైటన్స్ టీం ఫజల్ వైపు అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో వెళ్తారు. ఎందుకంటే ఫజల్ అట్రాచెల్లి ఒక మంచి డిఫెండర్ కూడా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కెప్టెన్ మెటీరియల్ కూడా. కాబట్టి టీమ్ కి ఫజల్ లాంటి కెప్టెన్ ఉన్నాడంటే ఆ టీం పక్కా ప్లే ఆఫ్ లోకి అయితే వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యంగ్స్టర్స్ ని అద్భుతంగా గూమ్ చేస్తాడు, చెప్పి మరి ఆడిస్తూ ఉంటాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో 1 crore లోపే ఈసారి అయితే ఉండే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు టైటన్స్ టీం మాత్రం ఫజల్ పై పక్కా టార్గెట్ చేస్తారు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో. నెంబర్ 4 సునీల్ కుమార్. సునీల్ కుమార్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. ఈవెన్ సునీల్ పై కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అన్ని టీమ్స్ ఐస్ అయితే ఉంటాయి. బట్ అందరికంటే ఎక్కువగా తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో సునీల్ వైపు అయితే వెళ్తారు. ఎందుకంటే సునీల్ తెలుగు టైటన్స్ టీం కి చాలా అంటే చాలా అవసరం ప్రో కబడ్డీ సీజన్ 11 లో. కాబట్టి సునీల్ యంగ్స్టర్, అందులోనూ టీం ని అద్భుతంగా గూమ్ చేస్తాడు. కాబట్టి తెలుగు టైటన్స్ టీం కి చాలా అంటే చాలా అవసరం. ఈవెన్ ఆక్షన్ లో సునీల్ అయితే 70 lakh లోపే వస్తాడు. కాబట్టి తెలుగు టైటన్స్ టీం పక్కా టార్గెట్ చేస్తారు. ఇంకా నెంబర్ 3 సచిన్ తవర్. సచిన్ తవర్ అయితే పాట్నా పైరేట్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. ఈవెన్ ఈ ప్లేయర్ కోసం కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అన్ని టీమ్స్ కాసు కూర్చున్నారు. బట్ తెలుగు టైటన్స్ టీం హ్యాస్ ద రిపోర్ట్స్ ప్రకారం సచిన్ వైపు వెళ్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సచిన్ లాంటి ప్లేయర్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయితే తెలుగు టైటన్స్ టీం కి చాలా అంటే చాలా అవసరం కాబోతున్నాడు. ఎందుకంటే రైడింగ్ లో ఎవరు లేరు కాబట్టి. సో ఇంకా తెలుగు టైటన్స్ టీం రైడింగ్ యూనిట్ స్ట్రాంగ్ కావాలంటే సచిన్ లాంటి ప్లేయర్ టీమ్ లోకి రావాల్సిందే. ఇంక్లూడింగ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో సచిన్ కూడా 70 lakhs లోపే ఉండే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. లో బడ్జెట్ అండ్ మంచి రైడర్ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం పక్కా సచిన్ అయితే టార్గెట్ చేస్తారు. ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి నితేష్ కుమార్. నితేష్ కుమార్ అయితే యూపీ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. సో ఇంకా ఈ ప్లేయర్ కోసం కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అన్ని టీమ్స్ అయితే లీగర్ గా వెయిట్ చేస్తున్నాయి తీసుకుందామని చెప్పేసి. బట్ అన్ని టీమ్స్ కంటే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో నితేష్ ని కొనడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. సో ఎందుకంటే నితేష్ కుమార్ చాలా అంటే చాలా అద్భుతంగా కెప్టెన్సీ చేస్తాడు, టీం ని అద్భుతంగా గూమ్ చేస్తూ ఉంటాడు, మంచి డిఫెండర్ కూడా. ఇంకా ఇలాంటి ప్లేయర్స్ కనుక తెలుగు టైటన్స్ టీమ్ లో ఉంటే ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం కి ఎదురు ఉండదు. కాబట్టి పక్కా అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో నితేష్ కుమార్ ని టైటన్స్ టీం టార్గెట్ చేస్తారు. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మహమ్మద్ రజా షాదుల్. షాదుల్ అయితే పునేరిపల్లి టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. ఈ ప్లేయర్ కోసం లిట్లరీ భయ్య చెప్తున్న ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో మాత్రం చాలా అంటే చాలా టీమ్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇలా ఆక్షన్ కి వచ్చాడా 1.5 crores కంటే ఎక్కువగానే వెళ్తాడు ఆక్షన్ లో ఈసారి పక్కా గ్యారంటీ. బట్ పుణే టీం షాదుల్ పై అయితే FVM కార్డు వాడతారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ అది మటుకు వాడకపోతే తెలుగు టైటన్స్ టీం జాక్ పాట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో షాదుల్ కొనడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. ఇది కూడా మోర్ ఇంపార్టెంట్లీ లో బడ్జెట్ లో వస్తేనే, లేదంటే హై బడ్జెట్ కనుక వెళ్ళారంటే తెలుగు టైటన్స్ టీం వదిలేస్తారు. లో బడ్జెట్ లో ఉన్నాడా తెలుగు టైటన్స్ టీం పక్కా టార్గెట్ చేస్తారు. సో గైస్, ఈ 5 మంది ప్లేయర్స్ లో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం ఎవరిని కొంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.